కంగారు పడద్దు, ఇచ్చేస్తాం, కంగారు పడద్దు. వినండి ఒకసారి, వినండి సార్. ఐసీయూ బాగానే ఉంది సార్, ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చాను. బాగానే ఉందమ్మా, చెప్తున్నాను కదా. తీసుకొచ్చి లోపల పెడదాం అనుకున్నాను. ఇందులో చిన్న స్మోక్ వచ్చింది, ఫైర్ అయిందని నేను అనుకున్నా. ఇందులో నేనేమో బైక్ తీసి లోపల పెడదాం అనుకున్నా, ఇంట్లో ఇది అయింది. ఓన్లీ -1లో బైక్స్ ఉంటాయి, పైనేమో కార్స్ ఉంటాయి. ఈ -1 ఈ 0లో మాత్రమే ఇది జరిగింది. ఇందులో నేను బయట వచ్చి లోపల పెడదాం అనుకునేసరికి బైక్ స్మోక్ వచ్చింది కదా నాకే చూస్తే ఇప్పుడు మొత్తం ఫైర్ అంతా ఆపారు. ఇది జరిగింది. ఓకే, పైన పేషెంట్ ఏమవునా నాకున్నా ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను. నేను అయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాను. ఎక్కడ జరిగింది? ఓన్లీ -1. సరే మేడం. సార్, హాస్పిటల్లో స్మోక్ వచ్చిందని లైట్గా మా టీమ్ ఐడెంటిఫై చేశారు సార్. ఫైర్ ఫైటింగ్ టీమ్ మాకు ఇన్వాల్వ్ ఉంది. సో సేఫ్టీ కోసం ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఐడెంటిఫై చేసిందంటే యూపీఎస్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ బ్యాటరీ అయిందని చెప్పి ఫైర్ అయితే కంటైన్ అయిపోయింది సార్. పైకి ఏమీ రాలేదు. ఈవెన్ అటెండర్స్ కూడా ఐసీయూస్కి రూమ్స్కి అందరికీ పిలిచి చూపించాము. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవాక్యువేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఓన్లీ ఏంటంటే బ్యాటరీ వల్ల స్మోక్ ఎక్కువ వచ్చింది, అంతే తప్ప ఎవరికి కూడా హాని కానీ ఏమీ జరగలేదు. ఇవాక్యువేషన్ కూడా చేయడం అవసరం లేదని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో అదే ఒకసారి, ఎందుకంటే మా 2 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, అంతా రెడీగా ప్రిపేర్గా ఉన్నాము. బట్ ఎవరు కూడా ఇవాక్యువేట్ చేయాల్సిన అవసరం లేదు, చిన్నది కాబట్టి వాళ్ళు సేఫ్టీ కోసం కంట్రోల్ స్మోక్ని కంట్రోల్ చేస్తున్నారు సార్. అనేది ఫైర్ అయితే ఏం లేదు సార్. ఇన్సిడెంట్స్ కానీ